నెల వచ్చిందమ్మా? ఈ నెల రాలేదండి. ఫస్ట్ తారీఖు వాలంటీర్లు వచ్చి ఇచ్చేవాళ్ళు. మాకు మరి ఈ నెల ఆపేశారు. రెండో తారీఖు అయిపోయింది. మరి ఎందుకు అయిపోయిందో తెలుసా మీకు? అదే వార్తల్లో చెప్తున్నారు కదా, చంద్రబాబు నాయుడు ఇట్లా ఆపుతున్నారని. చంద్రబాబు నాయుడు ఆపాడు. ఎవరు ఆపారు మరి? వార్తల్లో మటుకి అంటున్నారండి. అది మరి పేదలకు ఇచ్చే 3000 కూడా ఆపితే ఎలాగండి? ఎంత ఘోరమైన అదేగా, అదే అవును కదా, దుర్మార్గం కదా చాలా. మరి మాకు ఇటువంటి అవకాశాన్ని కూడా మరి పోగొడితే ఎలా? బాగుపడటం ఇష్టం లేదు ఎవరికి. అదే అదే కండి. మరి ఇప్పుడు జగన్ అన్న వస్తే మాకు ఏమంతా మాకు ఉపయోగం ఉంటది. పేదలకు మరి అన్ని సహాయం చేశాడు. మేము మటుకి ఆయనే గెలిపిస్తాం. అది ఖచ్చితంగా గెలిపిస్తారు. జగన్ పాలన వస్తుందా మళ్ళీ? వస్తుందని మేము అనుకుంటున్నాం. వచ్చింది గ్యారెంటీగా. అదండి. ఇప్పుడు అంతకుముందు పెన్షన్ చంద్రబాబు ఉండగా ఎక్కడో తీసుకెళ్లి ఇచ్చేవాళ్ళం. వెళ్ళి అసలు వాటర్ కూడా ఉండే కాదు. ఎండకి వెళ్ళాము. నైట్ 9 దాకా కూడా ఉండే. ఒకసారి అవి తంబు పని చేయనప్పుడు, కళ్ళు తీసేటప్పుడు పని చేయనప్పుడు అప్పుడు కూడా 9 దాకా ఉండే. వేరే ప్రాంతానికి వెళ్ళేవాళ్ళం. ఈ జగనన్న రాబట్టి ఇంటికి వచ్చి మాకు మేలు జరిగింది. అదే అండి. మరి ఇప్పుడు 3000 అందలేదమ్మా ఫస్ట్ తారీఖు. ప్రతి నెల ఫస్ట్ తారీఖు అందితే ఏం చేసేవాళ్ళు? వాటిని ఏం చేస్తామండి, ఆర్థికంగా ఇంట్లో వాడుకునేవాళ్ళం. భర్త లేని వాళ్ళం కదా. మరి అయ్యేటిగా చిన్న చిన్న ఆటికి ఉపయోగపడుద్ది. ఇప్పుడు లేట్ అయింది. ఇబ్బంది ఏమన్నా జరిగిందా? మరి ఇబ్బందే కదండి. మరి ఇబ్బందేగా, చాలా ఇబ్బంది. వర్క్ కూడా వెళ్ళట్లే మాకు. వర్క్ లేక పనులకు కూడా వెళ్ళట్లేదు. కూలి పనులకి వెళ్ళి చేసేవాళ్ళం. ఏదో పెన్షన్ తో అలా గడుస్తుంది. భర్త పోయి మరి ఆపేసి వారు రాజకీయం చేస్తున్నారు. వీటిల్లో కూడా పేదలకు వచ్చే డబ్బులు కూడా చూడండి. మరి ఇటువంటి పాలన, ఏ పాలన కావాలి మీకు? మాకు జగనన్న పాలనే కావాలి. అవునండి, కంపల్సరీగా తెచ్చుకుంటాం. ప్రతిపక్షాన్ని దృష్టిలో పెట్టుకుని పెంచుతుంది తప్పితే ఆయన సుశక్తిగా ఏంటి ఇది 2000 పెంచుతున్నాం అనే మాట అనేది లేదు. మొన్న గతంలో జరిగిన ఎలక్షన్ నిమిత్తం ఏంటి 2000 అన్నాడు, ఈయన 3000 చేశాడు. అది ఏంది విడతలుగా ట్రిప్కి సంవత్సరానికి వచ్చి 250 పెంచి ఇప్పుడు ఆల్రెడీ 3000 ఇస్తున్నాడు. అది మరి కంతకాడికి ఇచ్చే మహానుభావుడు ఎవరు ఉంటారయ్యా? తీసుకొచ్చి ఇవ్వడం వచ్చే ప్రభుత్వం కావాలా, లేకపోతే అక్కడికి తీసుకొచ్చి ఇచ్చే ప్రభుత్వం కావాలి మీకు? సచివాలయంకి వెళ్ళి ఏంటి మా వెళ్ళిన 5 నిమిషాలు పని చేసి పంపిస్తున్నారు. అది వరకు మండల ఆఫీస్కి వెళ్ళాం అనుకో, ఒక డెత్ సర్టిఫికేట్ కావాలంటే 4 రోజులు తిప్పేవాళ్ళు. ఇప్పుడు అట్టకదగా 3 డేస్లు ఇచ్చేస్తున్నారు. 3 రోజుల్లో ఏంటి రై అంటున్నారు, ఇచ్చేస్తున్నారు. మరి అసలు ఎందుకు ఫిర్యాదు? ఎందుకు మరి అవ్వాతాతల కిందే 3000 కూడా ఆపాలని కొంతమంది ఫిర్యాదు చేశారు, ఆపేశారు. దుర్మార్గమైన చర్యనా? ఫిర్యాదు చేసేవాళ్ళు ఏంటి ప్రతిపక్షం తరఫున ఏంటి వాళ్ళకి ఎట్ట బుద్ధి చెప్పాలో వాళ్ళు చెప్తారు. వాళ్ళు ఆల్రెడీ పబ్లిక్ చూస్తున్నారు చెప్పే టీవీలో. ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? ఆయన మంచిగా చేస్తున్నాడు, మరి మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని చూస్తున్నారు. ఈరోజు చూసావా, జగన్మోహన్ రెడ్డి వచ్చే బస్సును ఆపి ఏంటి తెలుగుదేశం వాళ్ళు అరాచకం చేస్తుంటే ఏంటి వాళ్ళే చర్య తీసుకుని అరెస్ట్ చేశారు వాళ్ళని. ఇప్పుడు పని చేసే వ్యక్తి అది. ఇప్పుడు ఆయన ఏదో తిన్నాడు, ఏదో చేసాడు అనేది అది మనకు అనవసరం విషయం. తింటే ఆయన అనుభవిస్తాడు. అది పేదవాళ్ళకి, స్కూల్ పిల్లలకి, మా తాతలకి, ప్రతి ఒక్క నాలాంటి వికలాంగులకి. ఇప్పుడు నేను పెరల్సయ్యా, అట్లానే కాళ్ళు లేనోళ్ళు, చేతులు లేనోళ్ళు, అవిటి వాళ్ళకి కూడా ఏంటి ఆయన ఆదుకుంటున్నాడు. మీరు వెళ్ళి అక్కడ తెచ్చుకోవాలంటే ఇబ్బంది. మరి ఈ వాలంటరీ వ్యవస్థను తీసేస్తారని ముందు అన్నారు. ఇప్పుడు ఏంటి అది తీసేది లేదు. వాలంటరీ వాళ్ళని మీ పోస్టులు మీకుంటే అని అన్నాడు చంద్రబాబు నాయుడు. అది అంతవరకు నిజమని తెలియదు. ఏంటి ఇప్పుడు అయితే మాకు ఇప్పుడు ప్రజెంట్ 5 సంవత్సరాలు ఏ గవర్నమెంట్ ఉందో అదే గవర్నమెంట్ కావాలి మాకు, జగన్ ప్రభుత్వం కంపల్సరిగా.